హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు అఫీషియల్. సారీ అండి, బిజీగా ఉండి వీడియోస్ పెట్టలేకపోయాను. సో చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. దివాళీ స్పెషల్ అనమాట. మనం ఆల్రెడీ యూజ్ చేసిన పాత దీపాలు ఉంటాయి కదా, దాన్ని కొత్తగా ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను. అంటే ఎలాగైనా మనం దేవుడి దగ్గర, గుమ్మం దగ్గర అలా కొత్త దీపాలు వాడుతాము మన సాంప్రదాయం ప్రకారం. బట్ ఎక్కడైనా బాల్కనీలోన అక్కడిక్కడ ఎక్కడైనా కలర్ఫుల్గా ఇలా రెడీ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. లేదా డెకరేషన్ పర్పస్ దియాస్ కూడా మనం ఇలా ప్రిపరేషన్ చేసి దేవుడి దగ్గర కాకుండా ఇంకా వేరే చోటు అలంకరించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో దీనికి కావాల్సినవన్నీ మా స్కూల్లో కూడా చేశారనమాట వీళ్ళు, దియాది డెకరేషన్. సో మా పాప చేస్తానన్నది, సో అదే వీడియో తీస్తున్నాను నేను. ఇవన్నీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్, వాటర్ కలర్స్, స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇలాంటివన్నీ అంటే స్కూల్లో చేసింది కదా, సో తను ఇలా చేస్తానన్నది ఇంటి పర్పస్ కూడా. సో అలాగే నేను వీడియో షూట్ చేసుకున్నాను. నేను వంటలు కూడా త్వరగా వీలైతే ఒక్కొక్క వీడియో వీక్లీ వన్స్ ఒక వీడియో పెట్టడానికి ట్రై చేస్తానండి. సో ఇలా పాత యూజ్ చేసిన దీపానికి ఏ కలర్ సూట్ అవుతుందని సెలెక్ట్ చేసుకొని తను ఇలా కలర్ చేస్తుంది అనమాట. సో మీకు ఏ ఫేవరెట్ కలర్స్ ఉన్నాయి, దేంతో ఏ కాంబినేషన్ బాగుంటుందో అలా చూసి వేసుకోవచ్చు. పిల్లలకి మా స్కూల్లో అయితే అన్ని విధాలుగా అన్ని రకాల యాక్టివిటీస్ చేయిస్తారండి. సో వాళ్ళకి అందుకే కొంచెం ప్రాక్టీస్ అయితే అయ్యింది తనకి. స్కూల్లో కూడా మా పాప మా బాబు ఇద్దరు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. రిజల్ట్ అయితే ఇంకా రాలేదండి. సో వచ్చేసి ఇలా కోటింగ్ చేస్తుంది అనమాట. దీన్ని ఒకసారి కాదు, ఒక 2-3 సార్లు వేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, అలా లైట్గా దీపం కనిపిస్తుంది అనమాట పెయింట్ వేసిన తర్వాత కూడా. సో వచ్చేసి ఫ్యాబ్రిక్ కాస్టల్స్, దీన్ని మళ్ళీ ఒక 2 times కోటింగ్ వేస్తాను. పాపనే చేస్తుంది. జస్ట్ నేను వీడియో తీస్తున్నాను, జస్ట్ గైడ్ చేస్తున్నాను. సో వచ్చేసి ఇలా కోటింగ్ వేసుకుంది అనమాట. ఇలా పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటే కూడా వాళ్ళకు కూడా టాలెంట్ అనేది బయటికి వస్తుంటుందండి. సో స్కూల్ అయితే మేమైతే చాలా లక్కీ అనమాట. రిషి పబ్లిక్ స్కూల్ అని బషీర్బాగ్లో ఉంది. ఆ స్కూల్ వచ్చేసి ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ చెప్తున్నాను మా ఎక్స్పీరియన్స్. మా ఇద్దరు పిల్లలు అక్కడ LKG నుంచి చదువుతున్నారు. సో అన్ని యాక్టివిటీస్ అంటే ఈవెన్ అన్ని ఫెస్టివల్స్ కూడా సెలబ్రేట్ చేస్తారు. సో దానివల్ల మన సాంప్రదాయాలన్నీ మనము పిల్లలకు తెలిసే విధంగా ఉంటుందని నా ఉద్దేశం. సో ఇలా మళ్ళీ వచ్చేసి లైట్ బ్లూ అనమాట, స్కై బ్లూ కలర్ని పక్కన డిజైన్ ఉందన్నమాట. డిజైన్లో తను ఫిల్ చేస్తుంది. ఇలా మీకు ఏ దియాలు, పెద్ద దియాలు, చిన్న దియాలు ఏమైనా యూజ్ ఉంటాయి కదా, దాన్ని ఇలా చేయడం వల్ల డెకరేషన్ పర్పస్ బాగా ఉంటుందని నా ఉద్దేశం అనమాట. మనం హాల్లో కానీ బాల్కనీలో కానీ యూజ్ చేసుకోవచ్చు, పాతవి కాబట్టి. ఇలా మధ్యలో ఎల్లో కలర్ ఫిల్ చేస్తుంది. మళ్ళీ మధ్యలో డ్రాప్ వచ్చేసి రెడ్ కలర్తో పెడుతుంది. ఇది ఎల్లో అనమాట, ఫ్లవర్ లాగా పెడుతుంది. మధ్యలో రెడ్ పెడుతుంది. మీకు ఏ కలర్స్ అవైలబుల్ ఉన్నాయో ఆ కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ చూసుకుంటే సరిపోతుంది, చాలా బాగుంటుంది అనమాట. మీకు చూపిస్తుంది ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ కాస్టల్ యూజ్ చేస్తుందని చూపిస్తుంది. సో ఇలా అయిన తర్వాత పింక్ కలర్ తీసుకుంది. పింక్ కలర్తో మధ్యలో అంటే ఎల్లోతో గీతలు పెట్టింది, మళ్ళీ పింక్తో గీతల మధ్యలో పెడుతుంది. జస్ట్ కలర్ఫుల్గా ఉండాలని పెడుతుంది అనమాట, అంతే. మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు, డ్రాప్ లాగా పెట్టుకోవచ్చు, లేదా క్రాస్గా గీయచ్చు. ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వేసుకోవచ్చు మీరు లైన్స్. అక్కడ మధ్యలో ఇంకా కలర్ ఫిల్ చేయాలి. సో ఏ కలర్ ఫిల్ చేస్తూ చూద్దాం. పింక్ డ్రాప్ పెడుతుంది అనమాట, అంటే ఫ్లవర్కి మధ్యలో సెంటర్లో అలా పెట్టింది. కావాలంటే మనం మీద స్టిక్కర్ కూడా అంటించుకోవచ్చు. దాని తర్వాత పక్కన కొంచెం వదిలేసింది కదా పెయింట్ వేయకుండా, దానికి వచ్చేసి ఫైబర్ క్యాస్టల్ వాటర్ కలర్ వేస్తుంది, గ్రీన్ కలర్ వేస్తుంది. అంటే కాంబినేషన్ బాగుంటుందని గ్రీన్ కలర్ వేస్తుంది. వాటర్ కలర్స్ అనమాట. 20 to 30 రూపీస్లో వస్తాయి మీకు ఆ వాటర్ కలర్స్. సో ఆరిన తర్వాత ఆయిల్ వేసినా కానీ ఏం పోదు, మంచిగా దీపం వెలిగించినప్పుడు కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ వీలైతే మీరు మళ్ళీ వెలిగిస్తాను కదా, అప్పుడు ఒకసారి చిన్న షార్ట్గా తీసి పెడతాను ఎలా ఉంటుంది అనేది. సో మళ్ళీ వచ్చేసి లైట్ బ్లూ మనం పైన ప్రింట్ అది చేసాం కదా, దానిపైన మళ్ళీ ఏం చేస్తుందంటే లైట్ పింక్ ఇస్తుంది అనమాట. పింక్ కలర్ షేడ్ ఇస్తుంది. ఇలా పింక్ కలర్ లైట్గా షేడ్ ఇచ్చిందమ్మా బ్లూలో. సో ఇలా దియా అయితే రెడీ అయిపోయింది. దానికి వచ్చేసి ఆమె కొంచెం ఇంకా క్రియేటివిటీ యాడ్ చేయాలనుకుంటుంది.
తన దగ్గర స్టిక్కర్స్ లాగా ఉన్నాయి కదా, అవన్నీ అంటిస్తుందంట. సో దానివల్ల ఇంకా మోర్ కలర్ఫుల్ ఉంటుందని అనుకుంటుంది. సో ఇలా అయితే అయింది. కొంచెం చెమ్కి వేసి చూసింది అక్కడ మధ్యలో ఎలా ఉందన్నది. షైనింగ్ వస్తుంది చూసారా మీరు రెడ్లో. ఇలా రెడీ అయిన తర్వాత తను ఆల్రెడీ వీడియోలో చూపించింది కదా స్టిక్కర్స్, తన దగ్గర స్టిక్కర్స్ ఉన్నాయన్నమాట. సో ఆ స్టిక్కర్స్ తీసుకొని సైడ్కి అంటిస్తుంది. ఇలా రెడ్ కలర్లో ఉన్నాయి. సో ఇలా చాలా బాగుంది అనమాట, బొట్టు పిల్లలాగా లైన్గా ఉన్నాయి. అది ఒకటేసారి ఎంత కావాలంత కట్ చేసుకొని మనం రౌండ్గా అలా అంటించేసుకోవచ్చు అనమాట. అలా చూసారా, స్టిక్కర్స్ బాగా అంటిస్తే సరిపోతుంది. ఇలా కనిపిస్తుంది బాగా. చూడండి దియా మోర్ డిజైన్ గా తయారైంది. డిజైన్ ఫుల్ అండ్ కలర్ఫుల్ గా రెడీ అయింది. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ లాంటి డిజైన్ ఉన్న స్టిక్కర్స్ లోపల అంటిస్తుంది. తన దగ్గర వచ్చేసి రెడ్, పింక్, ఒక ఎల్లో, అలా వేరే వేరే కలర్స్ అన్ని అంటిస్తుంది అనమాట. ఫైనలీ ఇలా దియా రెడీ అయింది చూడండి. మధ్యలో చెమ్కి అంటే అందులోని పెయింట్స్ లో మనకి చెమ్కి పౌడర్ వస్తుంది అనమాట, గోల్డెన్ కలర్ స్ప్రింకిల్ చేసింది. సో దియా ఈజ్ మోర్ కలర్ఫుల్ అనమాట, షైనింగ్ ఇస్తుంది. సో ఇలా ఉంటుంది అనమాట, మీకు చూపిస్తున్నాను వీడియోలో. అలా ఉంటుంది పౌడర్. జస్ట్ బ్రష్తో ఇలా అంటే సరిపోతుంది, అందులో పడుతుంది అనమాట. మనం దీపం వెలిగించినప్పుడు కూడా ఆ షైన్ అనేది చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా అయితే దియా ఇలా రెడీ అయిపోయింది. ఇలా వేరే వేరే రకంగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఇవన్నీ స్టిక్కర్స్ లేకున్నా కూడా చేయొచ్చు. తన దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇలా చూపిస్తుంది. మీకు ఎవరికైనా యూజ్ అయితే కనుక యూజ్ చేసుకోండి. ఇలా అనమాట. వేరేది పెయింట్, ఓన్లీ పెయింట్ తో, గోల్డ్ అండ్ గ్రీన్ పెయింట్ తో చేసింది, వేరే తోటి చేశారనమాట. సో ఓవరాల్గా ఇలా వచ్చాయి దియాస్. రీయూజబుల్ దియాస్, ఆల్రెడీ యూజ్ చేసిన రీయూజబుల్ దియాస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇలా పెయింట్ చేసి డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. దేవుడి దగ్గర మాత్రం కాదు, బయట ఎక్కడైనా బాల్కనీలో పెట్టుకోవచ్చు అండి. ఇలా ఇంకా వేరే పెట్టి ఇలా చేసింది. ఒక 2-3 టైప్స్ వెరైటీస్ చేసింది అనమాట. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. అడ్వాన్స్ హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ. ఇలా ఉందండి దియా మొత్తం. ఫైనలీ అయితే దియా అవుట్లుక్ ఇలా వచ్చింది చూడండి. ఇలా రెండు ఒకటే రకంగా చేసుకుంటే చాలా బాగుంటుంది.